ఇటు ఏపీలో అటు కేంద్రంలో మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ బీజేపీల మైత్రికి గండి పడిందా? ఇప్పటికే ఏపీలో అధికార పార్టీ అయిన తెలుగుదేశం మీద ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకత కారణంగా బీజేపీ కేంద్ర అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందా? ఇప్పటికే కేంద్ర సర్కారు ఏపీకి నిధులు ఇస్తున్నా కానీ లోకల్ టీడీపీ నేతలు బీజేపీపై బురద జల్లడం ప్రధాని మోదీకి తెలిసిందా? అంతేకాకుండా ఇటీవల మోదీని కలిసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో గత 3 ఏళ్లుగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీ చేసిన 2 లక్షల కోట్ల అవినీతి సంబంధించిన ఒక పుస్తకాన్ని అందజేసిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని అందుకున్న మోదీ టీడీపీతో మైత్రికి గుడ్ బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం గురించి ఏపీ ప్రాంత బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి అయిన వెంకయ్య నాయుడుకు తేల్చి చెప్పారా అంటే అవునని అంటున్నారు రాజకీయ వర్గాలు. దీనిలో భాగంగా టీడీపీ పార్టీకి చెందిన నేతలు జగన్ మోదీల భేటీ గురించి మాట్లాడుతూ ఆర్థిక నేరగాడు, పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ ను ప్రధాని మోదీ ఎలా కలుస్తారంటూ విమర్శలు చేశారు. దీనికి సమాధానంగా వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేశారు. అయితే వైసీపీ అధినేత జగన్ విమర్శించారు కాబట్టి వైసీపీ శ్రేణులు స్పందించారు అనుకుంటే మరి బీజేపీ నేతలు ఎందుకు స్పందించారనే విషయం గురించి ఆలోచిస్తే ఇప్పటికే ఏపీ ప్రాంత బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా టీడీపీ పార్టీతో పొత్తుకు గుడ్ బై చెప్పనున్నారని సమాచారం. అందుకే బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ జగన్ ను తిడితే ఊరుకోమని తెలుగు తమ్ములకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?